నా మాట విని వెళ్ళు. ఎలాగండి? నా వల్ల కాదు. మీరిక్కడే ఉంటే నాకింకా గిల్టీగా ఉంటుంది. నా వల్లే మీకు ఇలా జరిగిందని నేను ఇంకా బాధపడతానండి. నాకేం కాదు, సరేనా? చేచి పిన్ని ఆంటీ తన్ని తీసుకెళ్ళండి ప్లీజ్. నిత్య రామ్మా, తీసుకెళ్తాను జై. నిత్య వస్తాను జై. ఏంటమ్మా, బాబుని అరెస్ట్ చేశారట? అంతా బాగుందనుకున్న సమయంలో ఈ అపవాది ఏంటమ్మా? ఈ అరెస్ట్ ఏంటి? చిన్నప్పటి నుంచి మంగ ఎన్నో బాధలు పడిందమ్మా. కనీసం ఇప్పుడైనా సుఖపడుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా కష్టాలేనా? జీవితాంతం మంగ ఏడుస్తూనే ఉండాలమ్మా. మీరుండి కూడా ఇలా జరగడం ఏంటి? జైని అరెస్ట్ చేయించింది నేనే తులసి. ఏంటమ్మా అన్నారు? ఆ బాబుని పోలీసులకి పట్టించింది మీరా? అంటే అంటే మీరు నువ్వింకా మారలేదా? మంగ నీ కన్న బిడ్డ చెప్పినా కూడా నువ్వు మారలేదన్నమాట. నిన్నంతా కార్చింది మొసలి కన్నీలేనా? నీది కపట ప్రేమేనా? చిచి, నేను నమ్మి మంగర నీ చేతిలో పెడితే కన్న బిడ్డని మరిచి దాన్నింకా కష్టాలు పాలు చేస్తున్నావా? నువ్వు మనిషివా రాతి బండవా? ఎందుకింత కక్ష నీకు? ఎందుకు మంగపై నీకు పగ? నీ కోపం ఏదైనా ఉంటే అది నా మీద చూపించు. ఇన్నాళ్ళు హింసించావుగా, ఏకంగా చంపేయ్. నీ చేతులతో ఇక్కడే ఇప్పుడే చంపేయ్. చంపేయ్, చంపేయ్, చంపు, చంపు. తులసి, ఏంటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను జైని అరెస్ట్ చేయించింది మంగ కోసం. మంగ నిండు నూరేళ్లు బతకాలని ఇలా చేశాను. జై మంగ కలిస్తే మంగని శాపం వెంటాడుతుంది. 3 రాత్రులు జరిగిపోతే మంగ జీవితం ముగిసిపోతుంది. జీవితం ముగిసిపోతుంది. ఆ శాపం నుంచి మంగని ఎలా కాపాడుకోవాలో తెలియక ఇలా ఇద్దరిని విడదీశాను. ఇంకేం చేయమంటావు తులసి? వాళ్ల పెళ్ళయి చాలా రోజులైంది. వాళ్ల తొలి రాత్రి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పి ఆపాలి? అందుకే ఈ పని చేశాను. కొన్నాళ్ల పాటు వాళ్ల కలయికని దూరం చేశాను. మంగ చావుని వాయిదా వేశాను. ఇప్పటికే నిజం తెలియక జైతో మంగకి పెళ్లి చేసి ఓ తప్పు చేశాను. ఆ తప్పుని ఇంకో తప్పుతో కప్పిపుచ్చాను. ఇలా తప్పుల మీద తప్పులు ఇంకెన్ని చెయ్యాల్సి వస్తుందో నాకు తెలీదు. కానీ మంగని కాపాడాలి. నా బిడ్డని బతికించుకోవాలి. నాకింతకంటే వేరే దారేది కనిపించలేదు తులసి. నన్ను క్షమించండమ్మా, తొందరపడ్డాను. మీ తల్లి మనసు సరిగా అర్థం చేసుకోలేకపోయాను. నాకేం చేయాలో తోచట్లేదు తులసి. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా, ముందు నిత్య, వెనక మంగ. ఎవరిని కాపాడుకోవాలో తెలియడం లేదు. నాకు ఇద్దరు కావాలి తులసి. రేపెప్పుడైనా నా బిడ్డలిద్దరికీ ఈ నిజం తెలిస్తే కన్న తల్లిని అసహించుకుంటారు కదూ. నా అమ్మతనాన్ని వేలెత్తి చూపిస్తారు కదూ.
వాళ్ళ దృష్టిలో నేను చెట్టు తల్లినవుతాను కదా తులసి. లేదమ్మా, ఈ ప్రపంచంలో చెడ్డ తల్లి అన్న పదవే లేదు. మీ దీవెనలే మంగా నిత్యలకు శ్రీరామ రక్షలు. బిడ్డలిద్దరికీ ఏమీ కాదమ్మా, మీరు కానివ్వరు. నేనేం చేయగలను తులసి? ఇలాగే ప్రతి క్షణం వాళ్ళని కాపాడుకుంటారు, ప్రతి కష్టంలోనూ ఆదుకుంటారు. ఇప్పుడంటే జైని అరెస్ట్ చేయించి తొలి రాత్రిని తాత్కాలికంగా ఆపాను. ముందు ముందు ఏం చెయ్యాలి? వాళ్ళు కలవకుండా ఎలా ఆపాలి? ఈ లోపు ఇటు మంగకు కానీ అటు నిత్య కానీ ఇదంతా చేస్తుంది నేను అని తెలిసిపోతే వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోవాలి? ఏం చెయ్యాలి తులసి? బాధపడకండమ్మా, దేవుడే దారి చూపిస్తాడు. ముందు మంగ పరిస్థితి ఎలా ఉందో ఓసారి వెళ్ళి కనుక్కోండి. దాని గురించే నాకు భయంగా ఉంది. సార్, మన లాయర్ గారితో మాట్లాడానండి. బెయిల్కి ఏర్పాటు చేస్తానని చెప్పారు. మీరేం వరీ అవ్వకండి మేడం. ఈ రోజో రేపో సార్ బయటకు వచ్చేస్తారు. బావుందిరా, అరెస్ట్ అయిన వాడు వర్రీ అవ్వాలి, వాడికి ఇలా అయిందని మేం వర్రీ అవ్వాలి. మధ్యలో ఈ మహాతలికే నొప్పి హాయిగా ఉంది. అదేమిటండి, సార్ స్టేషన్కి వెళ్తే మేడం హాయిగా ఎలా ఉంటారండి? వాడికి ఆ కష్టం వచ్చిందే ఈ దరిద్రం వల్ల కదా. బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అని ఏ ముహూర్తాన ఈ శని ఇంట్లో అడుగుపెట్టిందో ఇటుకి శని పట్టుకుంది. ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోయింది. శ్రీ మహాలక్ష్మి లాంటి మేడం గారిని పట్టుకుని శని దరిద్రం అంటారేమిటండి? అవునరా, ఆవిడ మహాలక్ష్మి. అందుకే జై తాగుబోతయ్యాడు, 10వ స్థానానికి పడిపోయాడు, హత్య కేసులో అరెస్టు అయ్యాడు. అబ్బో, ఈవిడ వల్ల మాకు గొప్ప అదృష్టం దక్కింది. ఈ ఇల్లే వైకుంఠం అయిపోయింది. నా మేనల్లుడు బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టాడు. కష్టం అనేది తెలియకుండా పెరిగాడు. అందరితో మంచనిపించుకున్నాడు. అందరికంటే మిన్నయ్యాడు. అలాంటి వాణ్ణి ఈ మహాతల్లి పిచ్చోణ్ణి చేసింది, జైలు పాలు చేసింది. మా ఇంటి పరువు గౌరవం అన్నీ నాశనం చేసింది. ఆయన అరెస్ట్ అవ్వడానికి నేనెలా కారణం అవుతాను పిన్ని? ఏంటి జడ్జి, మావయ్య, అత్తయ్య మీరు మౌనంగా ఉన్నారేంటి? పెన్ని గారి నిందల్ని మీరు సమర్థిస్తున్నారా? ఏం మాట్లాడరేంటి? వాళ్ళేం మాట్లాడతారమ్మా? మేము అంటున్నది నిందలు కాదు, నిజాలు. కాబట్టి ఎవరు నోరు మెదపట్టలేదు. అయినా నువ్వు చేసిన పాపాల్లో వాళ్ళకి భాగం ఉంది. జైని కాదని నిన్ను ఎండిని చేశారు. జైతో ఇంటి పనులు వంట పనులు చేయించారు. నువ్వు అగ్గివైతే వాళ్ళు ఆజ్యం పోశారు. నువ్వు కంపెనీని లాగేసుకునేసరికి జైకి ఏం చేయాలో తెలియక ఆ మల్లికతో జత కట్టాడు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఆ మల్లిక చచ్చింది. అమ్మా తల్లి, ఇదంతా నీవలే కదా. ఇదిగో, నువ్వు జై జీవితంలోకి రాకపోయినా, వచ్చి బుద్ధిగా ఉన్నా ఇంత జరిగేది కాదు. మేము మా జై ఆనందంగా ఉండేవాళ్ళం. నిన్నింకా ఇంట్లో ఉండనిస్తే ఇంకెన్ని ఘోరాలు చేస్తావో. అమ్మా తల్లి, వద్దు, నిన్ను భరించటం మా వల్ల కాదు. ఈ రోజుతో ఈ ఇంటికి పెట్టిన శని దరిద్రం వదిలిపోవాలి. మర్యాదగా ఇంటి నుంచి బయటికి పో.
ఏంటి చూస్తున్నావు? మీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని గెంటేస్తారు? తనేమైనా దిక్కు ముక్కు లేని అనాథ అనుకుంటున్నారా, లేక మీలా ఈ ఇంట్లో తేరగా ఉంటుందనుకుంటున్నారా? ఇది నా కూతురు, నా రక్తం పంచుకు పుట్టిన కూతురు, ఈ రాష్ట్రంలోనే నంబర్ 1 బిజినెస్ ఉమెన్ కూతురు, డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. ఏం తప్పు చేసిందని నా కూతుర్ని గెంటేస్తున్నారు? జై అరెస్ట్ అవ్వడానికి నా కూతురు కారణమా? ఆ మల్లికతో పరిచయం పెంచుకోమని జైకి నా కూతురు చెప్పిందా? మల్లికతో క్లోజ్ గా ఉండమని నా కూతురు ప్రోత్సహించిందా? లేక మల్లికని చావమని చెప్పిందా? ఏం తప్పు చేసింది నా కూతురు? ఈ ఇంటి కోడల్ని మీ కళ్ళ ముందే నెట్టేస్తుంటే ఇంటి పెద్దగా మీరేం చేస్తున్నారు బామ్మగారు? మీకెంతో ఇష్టమైన మీ అబ్బాయి ఎంతగానో ప్రేమించే మీ కోడల్ని అవమానిస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారేంటి జనార్దన్ గారు? కోడల్ని కూతురుగా అభిమానించే మీరు ఆ కోడలి కన్నిటినీ ఆపలేకపోయారు. ఎందుకిలా మౌనంగా ఉన్నారు? ఒక పిఏ కొన్నపాటి కన్సర్న్ కూడా నా కూతురిపై ఈ ఫ్యామిలీకి లేదంటే నేనెలా డైజెస్ట్ చేసుకోవాలి? జై తప్పు చేస్తే నా కూతురు నిందలు పడాలా? మీరు చేసిన తప్పులకి నా కూతురు బాధపడాలా? మీ ఇంటి పాపాలకి నా కూతురు బలి కావాలా? ఈ కుటుంబం కోసం నా కూతురు కుమిలి చావాలా? చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు నా కూతుర్ని? ఎందుకిలా మౌనంగా ఉన్నారు? అదేం లేదమ్మా, జైకి ఇలా అయిందనే బాధలో ఉన్నాం తప్పితే నిత్యానందుకు బాధ్యురాల్ని చేసే ఉద్దేశం మాకు లేదు. అవునండి, మేమున్న షాక్లో ఏం మాట్లాడాలో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి. జై గురించి బాధే తప్ప నిత్యపై ఏం కోపం లేదు. మీకు మీ జై గొప్పే కావచ్చు, కానీ నాకు నా కూతురు గొప్ప. తనకు చిన్న అవమానం జరిగినా, తన కంట్లో కన్నీళ్ళొచ్చినా, ఆఖరికి తనపై ఈగ వాలినా నేను సహించను. ఇంకోసారి నా కూతురుపై మాట పడినా, చెయ్యి పడినా మీ అంతు చూస్తాను. నా అల్లుణ్ణి బయటికెలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. నా కూతుర్ని కూడా నాతో పాటు తీసుకెళ్లిపోతున్నాను. పద బేబీ, నీకు అవమానం జరిగిన చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీకు తిరిగి గౌరవం దక్కిన రోజే నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలి. పద. ఒక్క నిమిషం మామ్. జేజీ, మావయ్య, అత్తయ్య, మీ మౌనానికి అర్థం ఏంటో నాకు తెలియదు. పిన్ని బాబాయ్ల కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. మీ అందరికీ ఆయనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాగే ఆయనే నా ప్రాణమని మీరు తెలుసుకోండి. మీ కళ్ళకి ఆయన ఒక్కరే స్టేషన్లో కనిపించుండొచ్చు, కానీ నా ప్రాణం అంతా ఆయన పక్కనే ఉంది. నిజంగా నా కారణం వల్లే ఆయన అరెస్ట్ అయి ఉంటే
మీ ముందు నేను ఇలా ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. తెలుసో తెలియకో ఇంతకు ముందు కొన్ని తప్పులు చేశాను. తెలియక నా వల్ల తప్పు జరిగితే అందువల్ల ఆయనకి కష్టం వచ్చుంటే నన్ను క్షమించండి. ఆయన మీకు బంధం, నాకైన సర్వస్వం. ఆయన్ని కాపాడుకోవడం నా బాధ్యత. పిన్ని నింద వేసిందనో మా అమ్మ అందనో చెప్పట్లేదు. ఆయన్ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాకే ఆయనతో కలిసి మళ్ళీ ఇంటికొస్తాను. అప్పటి వరకు నా మొహం మీకు చూపించను. అమ్మా నిత్య, అమ్మా, స్వరూప, ఇప్పుడే అందిన తాజా సమాచారం మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త సూర్యదేవర జయసూర్యని ఒక మర్డర్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్ నుండి మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడం తప్పనిపించలేదా? చెప్పండి సార్, చెప్పండి చెప్పండి సార్. సార్ 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 ప్రముఖ పారిశ్రామికవేత్త సూర్యదేవర జయసూర్యని మామ్! మామ్! మామ్, ఎక్కడున్నావు? మామ్! 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 ఛ! మామ్! Mom? 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 జై అరెస్ట్ అవ్వడం ఏంటి? మామ్ ఎక్కడికి వెళ్ళింది? బేబీ కాల్ చేస్తుందేంటి? చెప్పండి. ఎక్కడున్నావు మామ్? ఆన్ ద వే టు మై హౌస్. న్యూస్ చూసావా? చూశాను. మామ్, జైన్ ఎందుకు మామ్ అరెస్ట్ చేశారు? ఏదో మర్డర్ కేసట. నైటే అరెస్ట్ చేశారు. అంటే ఫస్ట్ నైట్ జరగలేదా? లేదు. ఇదంతా జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు మామ్? నువ్వుండగా జై దాకా పోలీసులు ఎలా వెళ్లారు? జై ఇప్పుడు ఎక్కడున్నాడు మామ్? స్టేషన్లో.